జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్ లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని, ఇందుకు సంబంధించి ఆధారాలను ఈసీకి సమర్పించారు. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుప్పలుగా నకిలీ ఓటర్ ఐడి కార్డులు బయటకొస్తుంటే ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో గుర్తుకురాని 6 గ్యారెంటీలు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గల్లీ తిరుగుతూ ఓటమి అంగీకరించారని విమర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు కదా, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు శ్రీనివాస్ గౌడ్, అంతేకాకుండా కొప్పలేశ్వర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లాంటి నేతలంతా కూడా కలిసి ఫిర్యాదు చేశారు. గత 2-3 రోజుల నుంచి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ ఏదైతే ప్రలోభాలకు గురి చేస్తూ పూర్తి స్థాయిలో డబ్బులు పంపిణీ చేయడం, చీరలు కావచ్చు, అంతేకాకుండా ఇటు కుక్కర్లు పంచుతున్న దానిపైన కూడా కంప్లైంట్ చేశారు. గత వారం రోజుల నుంచి 14 కంప్లైంట్స్ ఇచ్చినా ఏ ఒక్క కంప్లైంట్ మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ప్రధానంగా వచ్చేటువంటి ఓటర్లంతా కూడా ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డుతో పాటు ఏదైతే ఆధార్ కార్డు పర్యవేక్షణ కి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాటిని తీసుకొని రావాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరారు. రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించి 6 గ్యారెంటీల అమలుపైన 2 ఏళ్లలో రివ్యూ చేయనటువంటి సీఎం ఈ రోజు ఎందుకు చేస్తున్నారు, తను ఖచ్చితంగా భయపడుతున్నారు, ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా నకిలీ ఓటర్ కార్డులకు సంబంధించి కుప్పలుగా వస్తున్నప్పటికీ కూడా కనీసం ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి వారికి అనుకూలంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా కేంద్ర పోలీస్ బలగాలను మోహరించి ఎన్నికలను చాలా పగడ్బందీగా పక్కగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు కొంతమంది డబ్బులు పంచుతూ దొరికినటువంటి నేపథ్యంలో వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నకిలీ ఓటర్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఈ రోజు రాత్రి వరకు డబ్బుల పంపిణీ కూడా పెద్ద మొత్తంలో జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా తిరగాలని కూడా సూచించినందుకు ఖచ్చితంగా ఏదైనా సమస్య కనుక తలెత్తినట్లయితే మేము ఖచ్చితంగా వెళ్తామంటూ కూడా ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం కూడా తాను మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులతో పాటు అందరూ కాలుకు బల్పం కట్టుకొని తిరిగారు. కానీ ఎక్కడ కూడా ఓటర్లు ఖచ్చితంగా ముందస్తు చర్యలు తీసుకొని ఓటర్లు కూడా తమ వైపే ఉన్నారంటూ కూడా తాను చెప్పుకొచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు జరగబోయేటువంటి ఎన్నికలను పోలీస్ బలగాల నేపథ్యంలో పూర్తిగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి సజావుగా జరిగేందుకు, శాంతియుత వాతావరణ పోలింగ్ జరిగేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని కూడా కోరారు. రిగ్గింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తానైతే ఎలక్షన్ కమిషన్ కోరినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.